హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే అప్పుడే తెల్లవారుతుంది. అమ్మ, ఆదిత్య లేరా, టైం సరిపోదు, మనం ఇవాళ వెళ్ళాలి, మర్చిపోయావా, లే. ఆ మాటలు వినడంతోనే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. వెంటనే లేచి అక్క వాళ్ళు ఇంకా రాలేదు, ముందు ఫోన్ చేసి త్వరగా రమ్మను అంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఎందుకో మనసులో అలజడి మొదలయ్యింది. పెళ్లి చూపులు అంటే అమ్మాయిలకే కాదు, మాకు కూడా కంగారుగానే ఉంటుంది. మా అమ్మ ఇంత హడావిడి చేసేది ఇందుకే. ఇవాళ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. అక్క బావ వచ్చారు. అందరం కలిసి కారులో బయలుదేరి వెళ్ళాం. 10 నిమిషాల ప్రయాణం, చాలా దగ్గర. మేం వెళ్ళగానే చాలా మర్యాదగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి లోపలికి తీసుకెళ్లారు. తరాల నుండి వస్తున్న మండువా ఇల్లు చాలా అందంగా హుందాగా ఉంది. ఇల్లు చాలా పద్ధతిగా ఉంది. ఇంట్లో వాళ్ళే ఏంటో చూడాలి అనుకున్నాను మనసులో. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది ఈ సంబంధం. ఒకరి వివరాలు ఒకరికి ముందే తెలుసు, అందుకే ఇక్కడ వివరాల ప్రసక్తి రాలేదు. అమ్మాయిని పిలచండి, మంచి ముహూర్తం దాటిపోతుంది అంది అమ్మ. నిజానికి నా మనసులో ఉన్నది కూడా అదే. ఈ తతంగం పూర్తయితే షాప్కి వెళ్ళాలి. నాది రోల్డ్ గోల్డ్ బిజినెస్. ఈ మధ్యనే సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను. అమ్మాయిని తీసుకొచ్చారు. ఫోటోలో కంటే నిజంగానే చాలా బాగుంది. చూపు తిప్పుకోవాలి అనిపించలేదు. ఇక్కడ విషయం ఏమిటంటే అమ్మాయికి నేను నచ్చాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా. మరి ఈ తతంగం కేవలం నా కోసమే. బాబు, మా అమ్మాయి పేరు ధరణి అన్నారు. అమ్మాయిలాగే పేరు కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది. ఆ చీర కట్టులో చాలా సాంప్రదాయంగా ఉంది. మెడలో చిన్న చైన్ మాత్రమే వేసుకుంది. చిన్న స్టిక్కర్కి తోడు కుంకుమ బొట్టు, చేతులకు నిండుగా గాజులు, తలలో కాసిన్ని పూలు. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంది. ఇంతలో టీ తీసుకొని మా ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో కాస్త కంగారు కనిపించింది. నేను టీ తీసుకుంటుంటే ఆ కళ్ళు నన్ను చూశాయి. కానీ ఆ కళ్ళల్లో ఇంకా కంగారు కనపడుతుంది. 2 నిమిషాల తర్వాత నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అన్నాను. అలాగే బాబు, తప్పకుండా వెళ్ళండి అన్నారు. మేడ పైన గది, చుట్టూ పూల మొక్కలు. కాసేపటికి తను వచ్చింది. కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. మీరు కూర్చోండి అన్నాను. తను కూర్చుంది, కానీ ఇంకా టెన్షన్ పడుతుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చాను. మీరు కాస్త స్థిమిత పడితే మాట్లాడుకుందాం అన్నాను. తను కాస్త వాటర్ తాగి చెప్పండి అంది. మీ పేరు ధరణి కదా, మీరు బాగా చదువుకున్నారు, జాబ్ కూడా చేస్తున్నారు. నేను కేవలం 10th మాత్రమే చదివాను. సొంత ఇల్లు కూడా లేదు. ఆస్తి పాస్తులు లేవు. ఎలాంటి బ్యాంకు బ్యాలెన్స్ లేదు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నేను మీకు నచ్చాను అని మా అమ్మ చెప్పింది. ఈ వివరాలు మీకు తెలుసా అన్నాను. తెలుసు, నాన్న చెప్పారు అంది. మీరు ఎంత చదివారు అనేది ముఖ్యం కాదు. మీ కుటుంబ సంస్కారం నాకు నచ్చింది. మీకు కేవలం డబ్బు మాత్రమే లేదు, కష్టపడే తత్వం ఉంది, సంపాదించగలిగే తెలివి ఉంది, చాలు. మీరు మీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా రోజులో కనీసం 1 గంట మాత్రం నాకు ఇవ్వండి చాలు. ఆ గంట సమయం నాకు కోట్ల ఆస్తి కంటే విలువైనది. ఆ మాటలు వింటుంటే నాకు నేనే కొత్తగా కనిపించాను. మళ్ళీ నేనే. మీరు గతంలో ఎవరినైనా ప్రేమించారా అన్నాను. ప్లీజ్ నిజం చెప్పండి అన్నాను. నా దృష్టిలో ప్రేమించడం తప్పు కాదు. భయంతో దాచడానికి నేను ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు అంది. ఆ మాటతో ప్రపంచాన్ని జయించినంత సంబరపడ్డాను. మీరు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు అన్నాను. అలాగే, కానీ పిల్లల పరీక్షలు అయ్యే వరకు జాబ్ చేస్తాను. ఇంకా 2 నెలల్లో పరీక్షలు. ఇప్పుడు మానేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. అది కూడా మీరు సరే అంటేనే అంది. ఇంత చదివారు, నేను జాబ్ వద్దు అంటే మీకు కోపంగా లేదా అన్నాను. నా చదువు నా ఇంటిని చక్కదిద్దేందుకు, నా పిల్లలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి అని అనుకున్నాను. ఈ 2 నెరవేరుతాయి కదా, చాలు అంది. మొదటిసారి తెలిసింది చదువులో ఉన్న పరమార్థం. నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంది. అడగండి అన్నాను. మీరు గతంలో ఎవరినైనా ప్రేమించారా అని అడగను, కానీ ఇప్పుడు మీ మనసులో ఎవరైనా ఉన్నారా అంది. అవును, ఉన్నారు, ధరణి అని అన్నాను. మొదట తడబడిన తర్వాత అర్థమయ్యి సిగ్గుపడింది. ఆ సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ సిగ్గుకి కారణం నేనే కదా అని అనుకుంటుంటే ఆ ఫీలింగ్ చాలా కొత్తగా వింతగా ఉంది. మీతో ఒక విషయం చెప్పాలి అంది. చెప్పండి అన్నాను. నాకు ఇంటి పని వంట పని ఏవీ రావు.
కానీ ఇప్పటి నుండి అన్నీ నేర్చుకుంటాను అంది. ఇంతలో నా ఫోన్ రింగ్ అయ్యింది. అమ్మ, ఏరా గంట అయ్యింది, అమ్మాయి నచ్చిందా అంది. నువ్వు సరే అంటే మిగిలిన విషయాలు మాట్లాడతా అంది. మాట్లాడు, ఇంకా లేట్ ఎందుకు అన్నాను. మీకు ఓకే కదా అన్నాను ధరణిని చూస్తూ. తను తలాడించింది సిగ్గుపడుతూనే. మీరు నన్ను ధరణి అని పిలవండి, మీరు అనొద్దు అంది అభ్యర్థనగా. సరే అన్నాను. ఇంకా ఏమైనా అడగాలా నన్ను అన్నాను. ఎప్పుడైనా మీతో మాట్లాడొచ్చా అంది. సారీ, నేనే నెంబర్ ఇవ్వాలి అనుకున్నాను. నీ ఫోన్ ఏది అని అడిగి తీసుకొని నెంబర్ టైప్ చేసి తన చేతికి ఇచ్చాను. తను నా నెంబర్ సేవ్ చేసుకుని రింగ్ ఇచ్చింది. నేను తన నెంబర్ సేవ్ చేసుకున్నాను చిన్ని అని. ఎందుకో నాకు చిన్ని అనే పేరు చాలా ఇష్టం. మరి తను ఏమని సేవ్ చేసుకుంది నా నెంబర్ చూడాలి అనిపించింది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అని ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళింది. దొరికింది ఛాన్స్ అనుకొని వెంటనే తన ఫోన్కి రింగ్ చేశాను. మై ఆదిత్య అని చాలా అందంగా రాసుకుంది. చాలు ఈ జన్మకి అనిపించింది. చాలా చిన్నపిల్లల ఆటలాగా అనిపించింది. తను ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చింది. తాగుతుండగా మా మామగారు వచ్చి, బాబు కిందకి వెళ్దామా అన్నారు. అలాగే అంటూ ఇద్దరం బయలుదేరాము. నేను ధరణి వెళ్ళి కూర్చున్నాం. బాబు, మరి మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం అన్నారు. కట్న కానుకలు, పెట్టిపోతలు ఉంటాయి కదా అన్నారు. చూడండి మామయ్య, కట్నంగా మీరు ఇవ్వాలి అనుకునేది మీ అమ్మాయికే ఇవ్వండి, తన పేరిటే పెట్టండి. అది ఎంత ఏంటి అనేది మీ ఇష్టం, కానీ ఇబ్బంది పడకండి. అప్పులు చేసి మీ భారాన్ని పెంచుకోకండి. తర్వాత పెళ్ళికి మరో ఆడపిల్ల ఉంది అన్నాను. ఎందుకో ఆయనను చూస్తే ఆ క్షణం మా నాన్నే కనిపించారు. అన్నయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే చిన్న తంతు జరిపించాలి అనుకుంటున్నాను అంది అమ్మ. ఎంత మాటమ్మా, చెప్పండి అన్నారు. ఈ రోజంతా చాలా బాగుంది. ఇద్దరి జాతకాలు బాగా కలిశాయి కదా, అందుకే ఈ రోజే ఆ అమ్మాయిని మా ఇంటి పిల్ల అనిపించుకోవాలని ఆశగా ఉంది. ఏమంటారు అంది. అలాగే, అంతకంటేనా? మరి ఇప్పటికిప్పుడు అని సందేహంగా చూశారు మామయ్య. మీరు ఏమీ కంగారు పడకండి, మేము అన్ని ఏర్పాట్లతోనే వచ్చాం అంది అమ్మ సంతోషంగా. నాకు ఇది కళ నిజమా అనిపిస్తుంది. నన్ను నేను గిల్లుకున్నాను. నిజమే. మా అక్క వెళ్ళి కారులో ఉన్న కవరు తీసుకొచ్చింది. ధరణిని అలంకరించడానికి తీసుకెళ్లారు. కాసేపటికి వచ్చింది ధరణి. కుందనపు బొమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. మా అమ్మ ధరణి దగ్గర నిలబడి, ఆదిత్య రా అని నన్ను పిలిచింది. ఇద్దరం పక్క పక్కనే నిలబడ్డాం. చూడ చక్కని జంట అన్నారు అందరూ. అమ్మ ధరణి, ఇదిగో ఉంగరం, అబ్బాయికి తొడుగు అని తన చేతిలో ఒక బాక్స్ పెట్టారు. అమ్మ వచ్చి ఇదిగో అంటూ నాకు ఉంగరం ఇచ్చింది. ఇద్దరం అప్పుడే ఉంగరాలు మార్చుకున్నాం. అంటే మాకు నిశ్చితార్థం జరిగింది. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అన్నయ్య గారు, పెళ్లికి ముహూర్తం నిర్ణయించి కబురు చేయండి అంది అమ్మ. పంతులు గారు బయలుదేరి వస్తున్నారు. ఈలోగా భోజనాలు కూడా పూర్తవుతాయి అన్నారు మామయ్య. అమ్మ ధరణి, అబ్బాయికి ఇల్లు చూపించు అనడంతో అక్కడి నుండి బయటపడ్డాం ఇద్దరం. ధరణి, ఈ చీర చాలా బాగుంది నీకు అన్నాను. మీరే కొన్నారు కదా, నాకు కూడా చాలా నచ్చింది అంది. ధరణి, ఒక సెల్ఫీ తీసుకుందామా అన్నాను. తను సరే అంది. ధరణి, మీతో ఒక చిన్న విషయం చెప్పాలి అంది. చెప్పు అన్నాను. ఈ ఫోటో స్టేటస్లో పెట్టొద్దు. నా స్కూల్ కంప్లీట్ అయ్యే వరకు మన విషయం బయట వాళ్ళకి తెలియనివ్వద్దు. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో మీ షాప్కి వచ్చినా బయట వాళ్ళలాగే మాట్లాడండి. ఎందుకు అన్నాను. మా ఫ్రెండ్స్ నన్ను బాగా ఆట పట్టిస్తారు. ఆ ధ్యాసలో పడితే నా పనికి నేను న్యాయం చేయలేను. అందుకే ప్లీజ్ అంది. నేను కూడా సరే అన్నాను. ఆదిత్య గారు, నాకు కూడా మీతో సెల్ఫీ కావాలి అని తన ఫోన్ ఇచ్చింది. మరి ఈ ఫోటో మీ ఫ్రెండ్స్ చూడరా అన్నాను. లేదు, నా ఫోన్కి లాక్కుంటుంది అంది. అప్పుడప్పుడు మీకు ఫోన్ చేయొచ్చు కదా అంది. నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫోన్ చెయ్యి. కాకపోతే నేను బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవ్వద్దు. టైం చూసుకొని నేనే నీకు ఫోన్ చేస్తాను అన్నాను. ఇంకా చాలా మాట్లాడుకున్నాం. పంతులు గారు వచ్చారు. పెళ్ళికి ముహూర్తం పెట్టారు. ఇంకా 2 నెలల్లో పెళ్ళి. ఇంకా 2 నెలలు ఆగాలా అనిపించింది. ధరణి చాలా హ్యాపీగా ఉంది. అప్పటికి తన స్కూల్ కూడా పూర్తవుతుంది. మామయ్య, పెళ్ళి చాలా సింపుల్గా జరిపించండి అన్నాను. భోజనాలు కూడా పూర్తయ్యాయి. ఇక మేము వెళ్ళొస్తాం అంటూ బయలుదేరాము. ధరణిని మరొకసారి చూడాలి అనిపించింది. గేటు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాను. ధరణి చిరునవ్వుతో చెయ్యి ఊపుతూ నిలబడింది.
అప్పుడే వెళ్ళాలా అనిపించింది. మొత్తానికి ఇల్లు చేరాం. ఏరా ఆదిత్య, ఏమంటుంది మీ ఆవిడ అంది అక్క. అమ్మ పెళ్లి చూపులు అని చెప్పారు, కానీ ఇంత త్వరగా అన్నీ ఎలా జరిపించేశావు అన్నాను. ఈ సంబంధం ఎప్పుడో వచ్చింది. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అడిగారు. అన్ని రకాలుగా విచారించాము, జాతకాలు కూడా చూపించాము. అన్నీ ఓకే అనుకున్నాక నేను అమ్మాయితో మాట్లాడాను. తను నీకు అన్ని రకాలుగా సరిపోతుంది అనిపించింది. అప్పుడు విషయం నీ వరకు వచ్చింది. ఇప్పుడు సంతోషమేగా నీకు అంది. ఆ క్షణం తెలిసింది అమ్మలో ఉండే మరో అద్భుతమైన కోణం. ఎంతైనా అమ్మ అమ్మే కదా అనిపించింది. రాత్రి భోజనాలు కూడా పూర్తయ్యాయి. కానీ నిద్ర రావడం లేదు. నా మనసు ధరణి ఆలోచనలతో నిండిపోయింది. ధరణికి ఫోన్ చేశాను. కాసేపు మాట్లాడాక నిద్రపోయాను. కొన్ని రోజులు గడిచాయి. మా మధ్య మాటలు కూడా పెరిగాయి. అనుకోకుండా ఒకరోజు ధరణి తన ఫ్రెండ్స్తో షాప్కి వచ్చింది. వెంటనే పలకరించాలి అనుకున్నా, కానీ తను చెప్పిన మాట గుర్తొచ్చింది. చెప్పండి మేడం, ఏం కావాలి అన్నాను. తను లోపలే నవ్వుకుంటుంది. వాళ్ళు ఏవేవో కొనుక్కొని వెళ్ళిపోయారు. అప్పుడు ధరణి గాజులు చాలా ఇష్టంగా చూడడం గమనించాను. కానీ ఎందుకో తీసుకోలేదు. వాటిని తీసి అందరూ చూశారు. రేటు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు తీసుకోలేదు సరే, మరి ధరణి ఎందుకు తీసుకోలేదు ఆలోచించాను. కానీ సమాధానం దొరకలేదు. సరే, తను ఇష్టపడిన గాజులు ఎలాగైనా తన చేతిని చేరాలి అనుకున్నాను. వాటిని తీసి వేరే చోట జాగ్రత్తగా పెట్టాను. ధరణి నుండి ఫోన్. ఒక 2 నిమిషాలు మాట్లాడగలరా అంది. నాకు తనలో ఈ కోణం బాగా నచ్చుతుంది. ఖాళీగానే ఉన్నాను చెప్పు అన్నాను. నాకు స్కూల్లో రేపు లాస్ట్ డే. మా ఫ్రెండ్స్కి ఈరోజే మన విషయం చెప్పాను. వాళ్ళు ట్రీట్ కావాలి అన్నారు. ఇక మిమ్మల్ని పరిచయం చెయ్యాలి అంటున్నారు. మీరు సరే అంటే రేపు ప్లాన్ చేసుకుందామా అంది. మీ ఫ్రెండ్స్ అంటే మొన్న షాప్కి వచ్చిన వాళ్ళేనా అన్నాను. అవును అంది ధరణి. కానీ వాళ్ళకి మీరని తెలియదు. ఫోటో కూడా చూపించలేదు. మీరు ఇంకా ఏమీ చెప్పలేదు అంది. సరే ధరణి, మరి ఎక్కడ ప్లాన్ చేశావు అన్నాను. రెస్టారెంట్లో. మీరు 12 గంటలకు రండి. మేము వచ్చాక మీకు ఫోన్ చేస్తాను అంది. సరే అయితే అని ఫోన్ పెట్టేశాను. నా చేతిలో గాజులు ఉన్నాయి. ఇవి ధరణికి రేపు ఇవ్వాలి అనుకున్నాను. కాబోయే భార్యకు మొదటి కానుక ఇవ్వబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ధరణి తన ఫ్రెండ్స్తో రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాను అని ఫోన్ చేసింది. షాప్ క్లోజ్ చేసి బయలుదేరాను. 5 నిమిషాల్లో చేరుకున్నాను. లోపల ఒక టేబుల్ దగ్గర ధరణి ఇంకా కొంతమంది ఉన్నారు. నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది, కానీ తప్పదుగా వెళ్ళాను. నేను వెళ్ళడం చూసి ధరణి లేచి నిలబడింది. తన పక్కనే ఉన్న సీట్ చూపించి కూర్చోండి అంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు నన్ను. ధరణి నన్ను అందరికీ పరిచయం చేసింది. అందరూ ధరణి మొన్న మన షాప్కి వెళ్ళాం, కనీసం అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు అన్నారు చిరుకోపంతో. నేను మాత్రం లోపలే నవ్వుకున్నాను. వాళ్ళలో ఒకరు, ఆదిత్య గారు, మా ధరణికి స్కూల్లో ఇవాళ లాస్ట్ డే. తనకి త్వరలోనే పెళ్ళి అనే విషయం కూడా ఇవాళ చెప్పింది అందరికీ. ఆ వ్యక్తి మీరే అని మిమ్మల్ని చూసే వరకు తెలియదు. ఎనీవే కంగ్రాట్స్ అన్నారు అందరూ. ఆర్డర్ చేసిన భోజనం వచ్చింది. అందరూ మాట్లాడుతూ తినేశాం. బిల్లు నేను కడుతుంటే ధరణి నన్ను ఆపింది. ఈరోజు శాలరీ తీసుకున్నాను, ప్లీజ్ నేనే పే చేస్తాను అంది. కాదనలేకపోయాను. ఇదిగోండి మీకోసమే అంటూ ఒక బాక్స్ చేతిలో పెట్టింది. ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది అని పట్టుపట్టారు వాళ్ళు. బాక్స్ ఓపెన్ చేశాను. వాచ్ ఉంది. చాలా బాగుంది. క్లాసీ కూడా. ధరణిని చూశాను. చాలా సంతోషంగా ఉంది. మీకు చాలా బాగుంటుంది అంది. తానే నా చేతికి వాచ్ పెట్టింది. మీకు నచ్చిందా అంది కళ్ళతోనే. చాలా బాగుంది అన్నాను. తన చేతిని నా చేతిలోకి తీసుకొని గాజులు తొడిగాను. తన కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి నన్ను. చిరునవ్వే నా సమాధానం అయ్యింది. అక్కడ ఉన్న తన స్నేహితులు, ధరణి నిజం చెప్పు, మీది లవ్ మ్యారేజ్ కదా అంది. కాదు అన్నాము ఇద్దరం. సరే బయలుదేరదాం అన్నాను. ధరణి ఎలా వచ్చారు మీరు అన్నాను. ఆటోలో వచ్చాం అంది. సరే పద, నిన్ను ఇంట్లో దించుతాను అన్నాను. తనని ఇంట్లో దించి షాప్కి వెళ్ళాను. కస్టమర్స్తో కాసేపు బిజీ. ధరణి ఇచ్చిన వాచ్ చూస్తూ ఉండిపోయాను మరో ప్రపంచంలో. ఆదిత్య అన్న పిలుపుతో ఈ లోకానికి వచ్చాను. తలెత్తి చూస్తే స్వప్న వాళ్ళ అమ్మ. ఆమెను చూడగానే మనసు గతంలోకి వెళ్ళిపోయింది. స్వప్న, తనతో నా పరిచయం నిజంగా కలే. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. మా నాన్న చేతి వృత్తులు చేస్తుండేవారు. మా తాతగారు మా ఊరికి పెద్ద. ఆస్తులు లేకపోయినా ఆయనంటే అందరికీ చాలా గౌరవం.
ఆయన మాట ఆ ఊరికి వేదం. ఆయనకు మనవడిగా నాకు ఆ గౌరవం దక్కేది. కారణాలు ఏవైనా 10వ తరగతి తర్వాత చదువు ఆపేశాను. మా బంధువులలో ఒకరి ద్వారా పెట్రోల్ బంక్లో పనికి చేరాను. దాని ద్వారా కాస్త ఆదాయం. ఇల్లు ఇప్పుడు ఇబ్బంది లేకుండా గడుస్తుంది. చేసే పని చిన్నదైనా నిజాయితీగా చేసేవాడిని. కానీ చదువుకోవాలి అనే ఆలోచన కలగలేదు. అలా 7 సంవత్సరాల కాలం ఆ పెట్రోల్ బంక్లో గడిచిపోయింది. ఒకరోజు మా ఓనర్ పిలిచి, ఆదిత్య, నీ నిజాయితీ, కష్టపడే నీ తత్వం నాకు నచ్చింది. నేనే రోల్డ్ గోల్డ్ షాప్ పెడదాం అనుకుంటున్నా. దానిని నువ్వే చూసుకోవాలి. దాని పూర్తి బాధ్యత నీదే. బాగా ఆలోచించి చెప్పు అన్నారు. మా కుటుంబంలో అందరూ బాగా చదివి ఉద్యోగాలు చేసే స్థాయిలో ఉన్నారు. కానీ మా కుటుంబం మాత్రం ఇప్పుడిప్పుడే కాస్త నిలదొక్కుంటుంది. అందరికీ మా కుటుంబం అంటే చిన్నచూపు. పైగా మాకు చదువు లేదు. ఇవన్నీ ఒక కారణమైతే అందరిలో మా కుటుంబం తలెత్తుకొని గర్వంగా నిలబడాలి అనేది నా ఆలోచన. అందుకే సరే అన్నాను. కొద్ది రోజుల్లోనే షాప్ బాధ్యత తీసుకున్నాను. నా జీవితం మరో మలుపు తిరిగింది. షాప్ బాధ్యత తీసుకున్నాను. అంతా కొత్తగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకున్నాను. నేను సొంతంగా షాప్ పెట్టుకుంటే ఎంత కష్టపడి పనిచేస్తానో అలాగే చేయాలి అనుకున్నాను. కొత్త పని, కొత్త పరిచయాలు, అంతా కొత్తగా ఉంది. ఎవరికి ఏం కావాలన్నా చాలా జాగ్రత్తగా మంచివే ఇచ్చేవాడిని. అలా కొందరి నమ్మకాన్ని సంపాదించుకున్నాను. నేను వస్తువు ఇచ్చాను అంటే అది తప్పకుండా మంచిదే అని చాలామంది అనేవారు. ఆ మాటలు చాలా సంతోషాన్ని కలిగించేవి. నా దగ్గర డబ్బు లేదు, కానీ ఎదుటివారిని మాటలతో మెప్పించే చాతుర్యం, లౌక్యత ఉన్నాయి. బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. నేను, మా ఓనర్ ఇద్దరం హ్యాపీ. త్వరలోనే మరో బ్రాంచ్ ఓపెన్ అయ్యింది. పని, సంపాదన రెండూ పెరిగాయి. ఇంట్లో పరిస్థితి కూడా మెరుగు అయింది. ఒక్కొక్క అవసరం తీరుతుంది. అన్ని రకాలుగా ఇంట్లో పరిస్థితులు సర్దుకున్నాయి. మా షాప్కి ఎక్కువ ఆడవాళ్లే వచ్చేవాళ్ళు. కానీ ఎందుకో ఏ అమ్మాయి నన్ను ఆకర్షించలేదు. ఇద్దరు నన్ను ఇష్టపడ్డారు, కానీ నేనే కాదన్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించాలంటే తన వెంట తిరిగి డబ్బుతో పాటు కాలాన్ని కూడా ఖర్చు చేయాలి. నాకు అంత డబ్బు లేదు, అంత ఓపిక లేదు. మా వాళ్ళ అందరిలో అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం మాది. కష్టపడి ఒక స్థాయికి తీసుకురావాలి. ఆ తర్వాత ఏదైనా అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత అశ్విని అనే అమ్మాయి వచ్చింది. చూడగానే బాగుంది అనిపించింది. అలా తరచుగా వస్తూ ఉండేది. వచ్చినప్పుడు బాగా మాట్లాడుతూ ఉండేది. ఎవరిని ఆకర్షించని నా మనసు తనని ఆకర్షించింది. కొన్ని రోజుల తర్వాత అశ్విని షాప్కి వచ్చింది. కొన్ని వస్తువులు కొనుక్కొని డబ్బులు కడుతుండగా 200 తగ్గింది. మీ నెంబర్ ఇవ్వండి, గూగుల్ పే చేస్తాను అంది. ఆ విధంగా నా నెంబర్ తనకి చేరింది. అప్పుడప్పుడు షాప్లో ఏమైనా కావాలంటే ఫోన్ చేసేవారు. నాకు తనపై ఇష్టం ఏర్పడింది. బహుశా ఇదేనేమో ప్రేమంటే. తనతో నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను. తనకి ఫోన్ చేశాను, కానీ తను లిఫ్ట్ చేయలేదు. మరుసటి రోజు తానే ఫోన్ చేసింది. తను వేరే ఊరిలో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను అని చెప్పింది. అశ్విని గారు, నేను మీతో మాట్లాడాలి అన్నాను. చెప్పండి అంది. బయట ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందామా అన్నాను. నాకు వీలు కాదు, ఫోన్లో చెప్పండి పర్వాలేదు అంది. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు సరే అంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. నా గురించి మీకు ఏం తెలుసు అంది. నిజంగా మీ గురించి నాకు ఏమీ తెలియదు. తెలుసుకునే టైం కూడా నాకు లేదు. కానీ మీరు నాకు నచ్చారు. మీరు సరే అంటే మా వాళ్ళు మీ అమ్మా నాన్నలతో మాట్లాడతారు అన్నాను. నేను మీ షాప్కి చాలాసార్లు వచ్చాను, కానీ మీరు ఒక్కసారి కూడా గమనించలేదా? నా మెడలో నల్లపూసలు, నాకు పెళ్లి జరిగింది నా ఇష్టం లేకుండానే అంది. ఆ మాటలు విన్నాక కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది. నేను తేరుకునే లోపే నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసింది. నా మొదటి ప్రేమ విఫలం అయ్యింది. షాప్లో ఉండాలి అనిపించలేదు. మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇలా ప్రతి క్షణం ఒక యుగంలా అతి కష్టంగా ఒక్కరోజు మాత్రమే గడిచింది. కానీ బాధ అలాగే ఉంది. కాసేపటికి అశ్విని ఫోన్ చేసింది. ఈ విషయాలు ఏమీ మాట్లాడకుండా మామూలుగా మాట్లాడుతున్నాను. తను కూడా మామూలుగానే మాట్లాడుతుంది. మీ పెళ్ళి మీకు ఇష్టం లేకుండా జరిగిందా అన్నాను నేను. అవునండి, ఇంట్లో పెద్దలు బలవంతపు వివాహం చేశారు నాకు. అతను మా బావే, కానీ నాకు అతనంటే ఇష్టం లేదు. అందుకే మొదటి నుండి అతనికి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు విడాకులు కావాలని అన్నారు. కోర్టులో కేసు జరుగుతుంది అంది.
మళ్ళీ మరో షాక్ నాకు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మళ్ళీ తానే మీరు నన్ను నిజంగా ఇష్టపడ్డారా అంది. అవునండి, మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాను. అయితే నేను నా విషయం చెప్పగానే మీ ఇష్టం ఏమైంది అంది. ఇప్పుడు కూడా చెబుతున్నాను, మీరు సరే అంటే మన పెళ్లి జరుగుతుంది అన్నాను. సరే ఆదిత్య గారు, రేపు గుడిలో కలుసుకుందాం. ఉంటానండి అంటూ ఫోన్ కట్ చేసింది. మళ్ళీ మనసు భారమైపోయింది. రేపు ఏం జరుగుతుంది, తను ఏం మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాను. కాలం గడవడం లేదు. ఏ పనిపై ధ్యాస ఉండడం లేదు. ఎప్పుడు తెల్లవారుతుందో అనుకుంటూ నిద్రపోయాను. చూడాలి ఏం జరుగుతుందో. మరుసటి రోజు గుడిలో తన కోసం ఎదురుచూస్తున్నా. కాసేపటికి వచ్చింది. కానీ ఏమంటుందో అని చాలా కంగారుగా ఉంది. ఒక అమ్మాయి ముందు, అది ఇష్టపడిన అమ్మాయి ముందు నిలబడాలి అంటే ఏదో తెలియని ఫీలింగ్, కానీ కొత్తగా బాగుంది. ఆదిత్య గారు చెప్పండి అంది. మీరే చెప్పాలి, ఏ విషయం అయినా అన్నాను. మా బావ అంటే నాకు నిజంగా ఇష్టం లేదు. అందుకే విడాకుల వరకు వచ్చింది. నేను కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను. ఆ తర్వాత మంచి శాలరీతో జాబ్ వస్తుంది అంది. మీ ఉద్యోగం, మీ జీతం నాకు అనవసరం. నేను ఎక్కువగా చదువుకోలేదు. మా వెనుక పెద్దలు ఇచ్చిన ఆస్తులు లేవు. నేను షాప్లో నెల జీతానికి పనిచేస్తున్నాను. కానీ నాకు మీరంటే ఇష్టం. ఇక మీ సమాధానం చెప్పండి అన్నాను. తను కాసేపు మౌనంగా ఉండి, మరి మీ ఇంట్లో నా గురించి తెలిస్తే ఒప్పుకుంటారా అంది. అంటే మీకు ఇష్టమేగా అన్నాను. తను సిగ్గుపడుతూ ఇష్టమే అని చెప్పింది. మీ ఇంట్లో మన విషయం మీరు మాట్లాడండి, మా ఇంట్లో నేను కూడా మాట్లాడతాను అన్నాను. సరే అని తను ఇంటికి వెళ్ళింది. నాకు అసలు టెన్షన్ ఇప్పుడు మొదలయ్యింది. ఇంట్లో చెప్పాలి, ఒప్పుకోకపోతే అమ్మో, ఆ ఫీలింగ్ చాలా ఇబ్బందిగా అనిపించింది. అమ్మా రా, నీతో మాట్లాడాలి అంటూ పిలిచాను. వచ్చి కూర్చుంది. అమ్మా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్లి జరిగింది. ఇప్పుడు విడాకులు తీసుకుంటుంది అన్నాను. ఆ మాట విన్న వెంటనే లేచి నిలబడి, ఆదిత్య, నీకేం తక్కువ? ఇలాంటి అమ్మాయిని ఎందుకు కావాలి అనుకుంటున్నావు? ఈ విషయం తెలిస్తే అందరిలో తల దించుకోవాలి అంది కన్నీటితో. అమ్మా, అందరి గురించి నాకు అనవసరం. నాకు మీ నిర్ణయం ముఖ్యం. మన ఇంటి ఆడపిల్లకే ఇలా జరిగితే మీరు బాధపడతారు కదా. నేను కూడా అలాగే బాధపడ్డాను, ఇంకా ఇష్టపడ్డాను. కాబట్టి తనకు జీవితాంతం తోడుగా ఉండాలి అనుకుంటున్నా. బాగా ఆలోచించు అమ్మా, ఒక ఆడపిల్ల జీవితం అన్నాను. సరే, నా కొడుకు కావాలి అనుకున్న అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే నాకు కూడా ఆనందమేగా. మీ నాన్నగారిని ఒప్పించేందుకు కాస్త టైం పడుతుంది మరి అంది. కానీ మన బంధువులు అంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాను. నేను షాప్కి వెళ్ళాను. కాసేపటికి అశ్విని ఫోన్ చేసింది. వాళ్ళ ఇంట్లో మా విషయం వాళ్ళమ్మతో చెప్పింది. తను ఒప్పుకుంది అని చెప్పింది. నేను చాలా హ్యాపీ కొంతవరకు. కానీ మా ఇంట్లో పరిస్థితి ఏం జరుగుతుందో తెలియాలి. అశ్విని విషయంలో అమ్మ ఒప్పుకుంది. కానీ నాన్న అంత తేలికగా ఒప్పుకోలేదు. మా బంధువుల దగ్గర నాకు మంచి పేరుంది, నమ్మకం కూడా ఉంది. ఏ కార్యక్రమం జరిగినా ఆదిత్య ఉంటే చాలు అనే నమ్మకం. ఒక రకంగా చెప్పాలంటే నా చేతుల మీదగానే అంతా జరిగేది. అది నేనంటే వాళ్ళ దృష్టిలో. అశ్విని ఫోన్ చేసింది. వాళ్ళమ్మతో మాట్లాడించింది. వాళ్ళు చాలా సంతోషంగా మా పెళ్ళికి ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత నాన్న కూడా ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఫంక్షన్కి వైజాగ్ వెళ్ళాలి. అశ్వినికి చెప్పాను, తనను కూడా రమ్మని. ముందు కాస్త ఆలోచించిన తర్వాత సరే అంది. తను వైజాగ్లోనే ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది. అందుకే సరే అంది. మా బంధువులకి తన విషయం చెప్పాను. వాళ్ళు నువ్వు ఇష్టపడ్డావు అంటే ఆ అమ్మాయి మంచిది అయి ఉంటుంది అన్నారు. ఎవరు కూడా ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు అని అడగలేదు. నాకు నా నిర్ణయంపై నమ్మకం ఏర్పడింది. మరుసటి రోజు అశ్విని వచ్చింది. నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అందరితోనూ బాగానే కలిసిపోయింది. ఆ రోజు రాత్రి మా అత్త, తను ఒకే చోట పడుకున్నారు. మా అత్త నాతో ముందుగానే చెప్పింది తన గురించి తెలుసుకోవాలి అని. అందుకే ఇలా. ఆ తర్వాత రోజు మా అత్త నన్ను పిలిచి, ఆదిత్య, అశ్విని మంచిదే, కానీ చాలా విషయాలు దాస్తుంది. ఆ విషయాలు మాకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు తెలుసుకో. ఎందుకో ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం అంది. మొదటిసారి ఆలోచన మొదలయ్యింది. తను హాస్టల్లో ఉంటూ సరిగ్గా తినడం లేదని, ఆ ఫుడ్ తనకు నచ్చడం లేదని చెప్పింది. బాధగా అనిపించింది. జాబ్ వద్దు, ఏం వద్దు, మానేసి వచ్చేసేయ్ అన్నాను. ఇంత కష్టపడి చదివాను. తర్వాత కంప్యూటర్ కోర్స్, మంచి శాలరీతో జాబ్. చిన్న చిన్న కారణాలతో వదిలేయలేను. ఎలాగో పెళ్లి తర్వాత మానేస్తానుగా అంది.
కాదనలేకపోయాను. అది నా బలహీనత. తనకు కొంత డబ్బు ఇచ్చి కనీస పళ్ళు కొనుక్కొని తిను అన్నాను. తన పుట్టినరోజుకు ఉంగరం గిఫ్ట్గా ఇచ్చాను. తను చాలా సంతోషించింది. నేను కూడా. కానీ ఏదో ఒక మూల మా అత్త అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అలా సంవత్సరం గడిచింది. ఇంట్లో బయట అందరూ ఆదిత్య పెళ్ళి ఎప్పుడు అనడం మొదలుపెట్టారు. నాకు ఏం చెప్పాలి అర్థం కాలేదు. తనకు ఇంకా విడాకులు రాలేదు మరి. కొన్ని రోజుల తర్వాత అశ్విని వచ్చింది కోర్టులో అటెండ్ అవ్వాలని. తనతో పెళ్లి విషయం మాట్లాడాను. విడాకులు రాగానే మన పెళ్ళి అంది. త్వరలోని విడాకులు కూడా వచ్చాయి. కానీ తను పెళ్లి మాటే ఎత్తడం లేదు. నాకు ఇంట్లో ఒత్తిడి పెరుగుతుంది. అశ్వినికి ఫోన్ చేసి రమ్మని అన్నాను. తను ఇప్పుడు వీలు కాదు, పండక్కి వస్తానంది. ఆ మాటల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది. సరే అని ఎదురు చూస్తున్నా. పండగకు తను వచ్చింది. ఎప్పుడు కలిసే ప్లేస్లోనే మీట్ అయ్యాం. మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అన్నాను. నేను మా నాన్నతో మాట్లాడాను. ఇంకా ఆలోచిస్తున్నారు. కాస్త టైం కావాలి అంది. అయినా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం కష్టం అంది. మనం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకొని సంవత్సరం దాటింది తెలుసా అన్నాను. నిజమే, కానీ త్వరలో నాకు ప్రమోషన్ వస్తుంది. జీతం బాగా పెరుగుతుంది. ఈ టైంలో పెళ్ళి అంటూ నేను జాబ్ వదులుకోలేను అంది. కాళ్ళు నేల మీద నిలబడడం లేదు. నాకు ఏమనాలి తెలియడం లేదు. తన మాటల్లో నాకు నిర్లక్ష్యం కనిపించింది. మొదటిసారి నేను తప్పుగా నిర్ణయం తీసుకున్నానా అనిపిస్తుంది. అమ్మ నా పెళ్లి గురించి పదే పదే అడుగుతూనే ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను 10 సార్లు ఫోన్ చేస్తే తను ఒక్కసారి మాత్రమే మాట్లాడుతుంది. తనకు ఫోన్ చేసి, అశ్విని, నీకు జాబ్ మానేయడం ఇష్టం లేకపోతే మన పెళ్లి తర్వాత మనం అక్కడికే వెళ్ళిపోదాం. నువ్వు నీ జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నాను. ఆదిత్య, నేను నెక్స్ట్ మంత్ వస్తున్నాను. వచ్చాక మాట్లాడతా. ఈలోగా ఫోన్ చేసి డిస్టర్బ్ చెయ్యొద్దు అని ఫోన్ కట్ చేసింది. వెంటనే ఫోన్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేను ఏమనుకోవాలి? తనను ఎలా అర్థం చేసుకోవాలి? కొన్ని రోజులు చాలా భారంగా గడిచాయి. మా బంధువులు అందరూ పెళ్ళెప్పుడు అంటున్నారు. ఏమని చెప్పాలి? ఏమైనా చెప్పాలంటే ముందు నాకు తెలియాలిగా. కొన్ని రోజుల తర్వాత అశ్విని వచ్చింది. మేము గుడిలో కలిసాం. ఆదిత్య, మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. నువ్వు మాట్లాడి ఒప్పించుకో అంది. ఏంటి, నేను ఒప్పించాలా? అంటే ఇప్పటి వరకు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా అన్నాను. లేదు. నీకు కావాలంటే నువ్వు ఒప్పించుకో. ఇంకో విషయం, నీతో పెళ్ళికి మా బావ కూడా ఒప్పుకోవడం లేదు అంది. మీ బావతో నీకు డివర్స్ అయ్యాయిగా అన్నాను. అవును, కానీ తనకు నేను కావాలట, అందుకే. వద్దు, ఇక ఏమీ చెప్పొద్దు అని అక్కడి నుండి వచ్చేశాను. అమ్మకి ఏమని చెప్పాలో అర్థం కాలేదు. నేను మోసపోయానా? ఏడ్చాను కొన్ని రోజులు. అమ్మకి జరిగింది అంతా చెప్పేశాను. ఆదిత్య, ఆ అమ్మాయికి అంత అదృష్టం లేదురా. దానికి నువ్వు ఎందుకు ఇంత బాధపడడం? నీకు మంచి అమ్మాయిని చూసే బాధ్యత నాది. నువ్వు బాధపడొద్దు, పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అంది. కానీ నేను కొన్ని రోజులు మామూలు కాలేకపోయాను. ఒకరోజు అశ్విని నుండి ఫోన్. ఆదిత్య, నా మీద కోపం పెంచుకోకు. నీకోసమే నిన్ను కాదు అనుకున్నాను అంది. నేను బిజీగా ఉన్నాను. బాయ్ అని ఫోన్ కట్ చేశాను. ఆ బాధ నుండి బయటపడ్డానికి కొన్ని నెలల సమయం పట్టింది. మా బంధువులు అందరూ ఈ పెళ్లి తప్పినందుకు చాలా సంతోషించారు. మా అత్త అయితే మరి సంతోషపడింది. ఆ తర్వాత నా జీవితంలోకి ధరణి వచ్చింది. కాసేపు మనసు గతంలోకి వెళ్ళిపోయింది. మనసు భారంగా ఉంది. వెంటనే ధరణికి ఫోన్ చేశాను. ధరణి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? నీకు ఇబ్బంది లేకపోతేనే అన్నాను. అదేంటండి అలా అంటారు? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంది. సరే, నువ్వు రెడీగా ఉండు, నేను వస్తాను. నువ్వు టెన్షన్ పడకు, మీ నాన్నతో నేను మాట్లాడతాను అన్నాను. సరే, మీరు త్వరగా రండి అంది. కాసేపటికి ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను రెడీ అయ్యి నా కోసం ఎదురు చూస్తుంది. నేను లోపలికి వెళ్ళగానే మంచినీళ్లతో చిరునవ్వుతో పలకరించింది. నా మనసు కాస్త తేలిక పడింది. ధరణి, వెళ్దామా అన్నాను. ఇద్దరం బయలుదేరాము. నేను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాను, కానీ నాకు తెలియడం లేదు. ధరణి నా భుజంపై చేయి వేసి కూర్చుంది. ఆ స్పర్శతో నాకు అనిపించింది తను చాలా భయపడుతుంది అని. ఆ ఆలోచనలతో ఈ ప్రపంచంలోకి వచ్చాను. బైక్ పక్కన ఆపి, ధరణి, ఏమైంది అన్నాను. తన గుండె చప్పుడు చాలా వేగంగా ఉంది. నాకు తెలుస్తుంది. మళ్ళీ ధరణి అన్నాను. మీరు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు అంది. తన భయం నాకు తెలుస్తుంది. సారీ అన్నాను. ప్లీజ్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? ఇంకెప్పుడు చెప్పొద్దు ప్లీజ్ అంది. ఇద్దరం బీచ్కి వెళ్ళాము. అలలు మా పాదాలను తాకుతుంటే ఆ ఫీలింగ్ కొత్తగా అనిపించింది. అలా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చాలాసేపు నడిచాం.
మనసు చాలా తేలిక పడింది. బయట భోజనం చేసి తనని ఇంట్లో దింపి నేను షాప్కి వెళ్ళిపోయాను. త్వరలోనే మా పెళ్ళి. మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ధరణి ఆదిత్య. అర్హత తెలుసుకొని దానం చేయాలి అన్నారు పెద్దలు. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.